డీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి. డీసీఈఎఫ్ అధ్యక్షులు గుంటుపల్లి శివపూర్ణయ్య డిమాండు. గుంటూరు ఆంధ్రప్రదేశ్ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారి ద్వితీయ మహాసభ గుంటూరు నందలి పెన్షనర్స్ హోం తాలూకా కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుంటుపల్లి శివపూర్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ టాపిక్ మీద మనం ఒక చర్చ లాంటిది, దీని మీద కొన్ని పూర్వాపరాలు, అసలు ఈ విషయాన్ని గవర్నమెంట్ ఎలా డిస్క్రిప్ట్ చేస్తుంది అనే విషయాన్ని కూడా సమీపంగా, ఎందుకంటే మొన్న బిఎస్సిలో కూడా మనం వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ వచ్చింది, నేను వేరే వాళ్ళు పంపిస్తే మనం అందరూ పంపించడం జరిగింది. బిఎస్సిలో ఒక బీసీలకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతుంది. మెరిట్ కమ్ రోస్టర్లో ఒక బీసీ స్టూడెంట్ సెలెక్ట్ అయితే వాడు సపోజ్ 5th ర్యాంక్ వచ్చింది అనుకోండి, మరి ఓపెన్ కాంపిటీషన్ లో 5వ నెంబర్లో ఇవ్వాలి వారికి అపాయింట్మెంట్, కానీ తీసుకొచ్చి బీసీలో ఇస్తున్నారు. ఎస్సీ కూడా అంతే జరుగుతుంది. అటువంటిప్పుడు మనకి ఏమో జరుగుతుంది, కింద ఉండే బీసీ అనే ఒక వ్యక్తికి వచ్చే ఉద్యోగం పోతుంది. గవర్నమెంట్ ఈ విధమైనటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాల మీద మనం పోరాటం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఈ సెమినార్లో ఈ టాపిక్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బట్ట భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ డీసీ ఉద్యోగులకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాలకు విన్నవించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మేకల సుబ్బారావు మాట్లాడుతూ బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లో రోస్టర్ కమ్ మెరిట్ సిస్టమ్ను అమలు చేయాలని కోరారు. ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ బి రామారావు, రిటైర్డ్ ఐఏఎస్, సిఈఓ, రైతు సాధికారత సమితి వారు మాట్లాడుతూ బీసీలు ఐక్యతతోనే 42% రిజర్వేషన్ సాధించగలరని కోరారు. ఈరోజు మీ అందరి స్పీచెస్ తర్వాత భిన్న అభిప్రాయాలు రావడం అనేది గమనించాం. ముఖ్యంగా రమణయ్య గారు 70 సంవత్సరాలు రిజర్వేషన్ గురించి చాలా సవివరంగా తెలియజేశారు. అందుకంటే ఆ తర్వాత మాట్లాడిన శ్రీనివాస్ గారు మనకి ఈనాడు మన ముందున్న సమస్య ఏంటి అన్నది చాలా చక్కగా వివరించారు. కాబట్టి మన ముందున్న సమస్యని పరిష్కారం చేసుకోవడానికి అందరూ కూడా సపరేట్గా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మెరిట్ మధ్యలో రావడం వల్ల 2013 నుంచి చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. అది గమనించాల్సిన అవసరం చాలా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి మా అందరికీ తెలుసు, మనం సమాజంలో ఈ జనాభాలో చూస్తే 56% పైన మన జనాభా ఉందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కానీ మరి 56% మనం ఉద్యోగాలు చేస్తున్నాం అన్నది కూడా ఒకసారి ఆలోచిస్తే చాలా తక్కువ అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మన ఊళ్ళలో కానివ్వండి, మన సమాజంలో కానివ్వండి, మన కులాల్లో కానివ్వండి, మనం ప్రస్తుతం బాగా చదివి ఉద్యోగాలు చేయాలి, లేకపోతే వ్యాపారాలు పెట్టాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టాలి అన్న ఆలోచన మీద అందరినీ చైతన్యవంతం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి నేను కోరుతాను. చదువు పట్ల కూడా ఎక్కువ మక్కువ కలిగే విధంగా కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం చాలా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. ఇలా అవకాశాలు మెండుగా ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, మరి మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి వారి ద్వారా బాగా చదువుకొని అందరూ పైకి రావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టీచర్స్గా ఉన్న వారిని కోరేది ఏమంటే విద్యార్థుల్ని చక్కగా వారిని చైతన్యపరిచి మంచి స్థాయిలోకి ఎదిగే విధంగా చూడాలని కూడా నేను వారిని కోరుతాను. ఎందుకంటే ఉపాధ్యాయుడే ప్రతి విద్యార్థికి కూడా ఒక మూలం పురుషులుగా చూస్తారు. కాబట్టి ఉపాధ్యాయుడే విద్యార్థిని చక్కగా ప్రభావితం చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయులు కూడా
ఈ విధిని చక్కగా నిర్వహించాలని చెప్పి నేను కోరుతాను. మరి అలాగే ఈ రిజర్వేషన్ సంబంధించి మనకు అమలవుతున్న తీరు ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అవకాశం అందిపుచ్చుకున్న వారికి ఎలా అవకాశం దొరుకుతూ ఉన్నాయి, అందిపుచ్చుకోని వాళ్ళందరూ కూడా నిరుద్యోగంగా మిగిలిపోతున్నారు అన్న విషయాన్ని కూడా గమనించాలి. అందిపుచ్చుకోవాలంటే కొంచెం శ్రమ చేయాల్సి ఉంటుంది, అంకిత భావం కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మరి మనం మనసులో పెట్టుకొని అందరినీ మనం అంకిత భావంతో పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి రాష్ట్ర రెండవ మహాసభ ఇది కూడా స్థిరపడడానికి కొంచెం టైం తీసుకుంది. ఇప్పుడే మరి స్థిరపడి ముందుకు వెళ్ళడానికి కూడా ఈ మహాసభ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరి అందరూ కూడా ఈ BCF కి సహకారం అందించి ఇది మరింత గొప్పగా జరిగే విధంగా చూడాలి. మరి ఆనందదాయకమైన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ BCF ముందు నడవబోతుందని తెలిసి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే చక్కటి నాయకత్వాన్ని ఇచ్చే నాలెడ్జ్ ఆయన ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహకారంతో వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముందు సమాజాన్ని మనం చైతన్యపరచుకోవాలి. మనకు ఉన్నవి అడ్డుకోవడం కులాలు దాదాపు 124 పైన కులాలు మనకు ఉన్నాయి. ప్రతి కులానికి మనము అడ్డుగోడలు కట్టుకుంటా ఉంటాం. మనకు కుల సమస్య వచ్చినప్పుడు వేరే కులం వాడి సమస్యలు మనము వేరే కులం వాడు వచ్చి సాయం చేయాలి, దానికి వేరే కులం వాడి సమస్య వచ్చినప్పుడు మనం పోయి సాయం చేయాలి. కాబట్టి మనం బీసీలు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఐక్యత లేకపోవడం అనే విషయాన్ని మనం గమనించాలి. అందరూ ఐక్యంగా ముందుకు సాగాలంటే మరి నుంచి మనం అందరినీ ప్రభావితం చేయాలని, అందరినీ చైతన్యపరచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. మరి ఇలాంటి సభల్లో ముఖ్యంగా సంతోషం ఏంటంటే అన్ని జిల్లాల నుంచి కూడా మరి చాలా జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. వారందరూ కూడా అక్కడ కూడా BCF సభలు పెట్టుకొని అక్కడ కూడా మన సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను వారందరినీ కూడా నేను కోరుకుంటున్నా. మరి రాబోయే రోజుల్లో మరి బీసీల ఐక్యత కలిగి మనం అందరం అనుకున్నట్టుగా రాజకీయంగా, సాంఘికంగా, మరి అంతేకాకుండా విద్యాపరంగా కూడా మరి గొప్ప చైతన్యాన్ని కలిగి ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ మరి చాలా సమయం అయింది, ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. మీ అందరూ సహనంగా మరి ఎంతసేపు చక్కగా విన్నందుకు మరి రాబోయే రోజుల్లో ఈ BCF ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతుగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి రాబోయే రోజుల్లో ఈ BCF ఉజ్వలంగా వెలగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ నేను థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎంవి ప్రసాద్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ పివి రమణయ్య గారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా బీసీలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సలహా మండలి చైర్మన్ సాతం సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు కార్యాలయాల్లో ప్రత్యేక లైనింగ్ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ మేకల సుబ్బారావు, నగర అధ్యక్షులు శ్రీ వరికల్లు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీ ఊదా అప్పలరాజు మరియు వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు 200 మందికి పైగా హాజరై కార్యక్రమం జయప్రదం చేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం BC ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు అయిన శ్రీ గుంటుపల్లి శివపూర్ణయ్య గారిని ఘనంగా సన్మానించారు. వీరు గత నెలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ చెంది ఉన్నారు. అనంతరం రాష్ట్ర పరిశీలకులు శ్రీ పివి రమణయ్య ప్రసాదుల ఆధ్వర్యంలో అనంతరం నూతన కార్యవర్గంను ఎన్నుకోవడమైంది. నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులు శ్రీ పివి రమణయ్య గారు, అధ్యక్షులు డాక్టర్ కె శ్రీనివాసులు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ బట్టా భాస్కర్ యాదవ్, ఆర్థిక కార్యదర్శి శ్రీ వరికల్లు శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కోటపాటి హరిబాబు, శ్రీ ఉండవల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శ్రీ దేవరకొండ బాలయ్య, శ్రీ రాజవరపు సాంబయ్య, శ్రీ అన్నం శ్రీనివాసరావు, శ్రీ కట్టెబోయిన నరసింహారావు, శ్రీ తోరటి శ్రీనివాసరావు, శ్రీ పోటు శ్రీనివాసరావు సెక్రటరీ, శ్రీ మేకల సుబ్బారావు, డాక్టర్ నీలం సతీష్ కుమార్ గారు, శ్రీ మాగంటి శ్రీనివాసరావు, శ్రీ జువ్వ జ్ఞానేశ్వరరావు, మహిళా కార్యదర్శి శ్రీమతి
గోలి ధనలక్ష్మి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీ గుమ్మ స్థానిక బాబు తదితరులు ఎన్నుకోవడం అయింది. బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీల ఉద్యోగుల అభ్యున్నత కోసం, బీసీ సమాజం కోసం, బీసీ ఉన్నత ఆశయాల కోసం మేమందరము కలిసికట్టుగా పోరాడతామని బీసీ